చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు పూజిత గారు మీరు. అవునా? అవును. థ్యాంక్ యూ సో ఇప్పుడు మచ్. ఇండస్ట్రీకి వచ్చి మీరు ఒక 32-33 ఇయర్స్ అయిందా? మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? చెప్పను. ఒక 15-16? సో ఒక 14 లో వచ్చి 14 years when I came into it. 14 ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 45-50కి టచ్ అయ్యారు. అయినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఈ మాత్రం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. బట్ దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్. ఆడుకుంటాను, పరిగెడతాను, తర్వాత వండుకుంటాను, పని చేస్తాను, 10 మంది చేసే పని ఒక్కదాన్ని చేస్తాను. ఓకే. అండ్ కుకింగ్ అండ్ బయట కూడా బాగా యాక్టివ్గా ఉంటాను. ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు కానీ బాగా యాక్టివ్గా ఉంటాను. ఓకే. భయపడను. మీ ఫస్ట్ హీరో ఎవరు తెలుగులో? తెలుగులో ఫస్ట్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు జోకర్ మామ సూపర్ అల్లుడు చేశారు కదా, ఓకే. అదే ఫస్ట్ సినిమా ఆయనకి. నన్ను కావాలని అడిగి పెట్టించుకున్నారు ఆ సినిమాలో. ఏ ఆర్ట్స్ మహేంద్ర గారు ప్రొడ్యూసరు. నేను అప్పుడు ఉషా కిరణ్ మూవీస్ చేస్తున్నా, తేజ అని ఒక సినిమా ఇక్కడ హైదరాబాద్కే చేస్తున్నా. అయితే రాజమండ్రిలో ఉన్నాం, అక్కడికి వచ్చి మాట్లాడుకున్నారు అనమాట. మీరే కావాలని మా నాన్నగారి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఈ టైంలో ఎట్లాగండి అంటే, లేదు ఇది ప్లస్ అవుతుంది అని చెప్పి అప్పుడు చేశాను ఆ సినిమా. ఓకే. మంచి హిట్. అదే హిట్. అది సో దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకుందే లేదు అస్సలు. కంటిన్యూస్గా ఏదో ఒక లాంగ్వేజ్ చేస్తున్నా. రోజుకు ఒక్కొక్కసారి 3 సినిమాలు చేసిన ఇది కూడా ఉంది. ఓకే. కానీ హీరోయిన్ మెటీరియల్, హీరోయిన్ గా చేస్తున్నాం ఆల్రెడీ. ఒక్కసారిగా సెకండ్ హీరోయిన్ లేకపోతే సపోర్టింగ్, కొంచెం అటు ఇటు వ్యాంప్ క్యారెక్టర్ లాంటివి కూడా వచ్చినప్పుడు, పెద్ద హీరోలు అయితే మనం ఏం నో చెప్పకుండా యాక్సెప్ట్ చేసేస్తాం. సరే కనీసం పేరు వస్తుంది ఆ హీరోతో ఉంటే అని కూడా ఉంటుంది. మరి దిగజారిన క్యారెక్టర్స్ కూడా ఇచ్చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండి? ఐ డెఫినెట్లీ సే నో. ఎవరైనా కానివ్వండి. చిన్న ఇది చెప్తాను. శివయ్య అని ఒక సినిమా వచ్చింది, మన రాజశేఖర్ గారు. అవును. రామానాయుడు గారు. దాంట్లో ఒకరోజు నాకు రామానాయుడు గారు ఫోన్ చేశారు. పాప అనేవాళ్ళు, మా నాన్నగారి క్లాస్మేట్ ఆయన. అయితే పాప ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు చెయ్యి, నువ్వేం మాట్లాడకుండా చెయ్యి అన్నాడు. నేను వెళ్ళా, గౌరవం కదా ఎంతైనా పెద్దవాళ్ళు అనేసి. హైదరాబాద్ వచ్చాము అప్పటికి. వెళ్తే 7 మంది ఆడవాళ్ళు ఉంటారు, వంటలు చేసే ఆడవాళ్ళు, స్వగృహ ఫుడ్స్ ఉంటుంది చూడండి అలాంటిది. దాంట్లో ఒకరిని నేను. కోపం వచ్చింది, కామ్గున్నా. సరే ఏం మాట్లాడకూడదు, పెద్ద ఆయన పిలిచి మరీ చెప్పారు అనేసి నేను మా ఇంటికి, అక్కడ ఫిలిం నగర్లోనే కదా రామానాయుడు స్టూడియో నుంచి మేము ఫిలిం నగర్లో ఉండేవాళ్ళం. మా డాడీకి ఫోన్ చేసి కోపం వస్తుంది అని చెప్పాను. వద్దు కోప్పడుకు, నేను మాట్లాడతాను, నువ్వు పెట్టేయని చెప్పారు. సరే షార్ట్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి అనుకుంటా రైటర్. ఒక డైలాగ్ చెప్పారు. చెప్పేసి పూజిత గారితో చెప్పించండి, పూజిత గారు బాగా చెప్తారు డైలాగు అన్నాడు ఆయన. రామానాయుడు గారు ఏమన్నారు, అప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది, ఆమె కాదు ఆ అమ్మాయితో చెప్పించండి అని. కామ్గున్నా. డైలాగు ఆ అమ్మాయికి రాట్లా. నాయుడు గారు చెప్తున్నారు, ఎవరెవరో చెప్తున్నారు, ఆ అమ్మాయికి రాట్లా డైలాగ్. సార్ ఎందుకు సార్, ఒక డైలాగ్ కోసం ఆ అమ్మాయితో తనతో చెప్పించండి సార్ అన్నారు. చెప్పించలేదు. వాళ్ళు తీసుకుంటున్నారు. నేను బయటకు వచ్చా, సీన్లోంచి బయటకు వచ్చేసి నా సెటప్ అంతా కార్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయా. చెప్పలా, వెళ్ళిపోయా. వాళ్ళు కూడా గమనించుకోలే. తర్వాత సాయంత్రం ప్యాకప్ అయ్యే టైంలో గమనించుకున్నారు, అవును పుసి తట్టిపోయింది. ఆ రోజు చేయకుండా మరుసటి రోజు నాయుడు గారు ఫోన్ చేశారు, ఏం పాప షూటింగ్కి రాలేదు అని. అంతే, ఫోన్లో వేసుకున్నా. ఏమనుకుంటున్నారు మీరు నన్ను, నేను ఒక హీరోయిన్ని, అక్కడి నుంచేమో నేను హీరోయిన్గా ఛాన్స్లు ఇస్తాను రా అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి క్యారెక్టర్లు ఇవ్వటం కాక, పైగా ఇంత డైలాగ్కి ఆమె కాదు ఆ అమ్మాయితో చెప్పేయండి అంటారా? ఏమో అంతమంది ముందు అన్నారు మీరు నన్ను, అంటే నాకు డైలాగ్ రాదనా, నేను యాక్ట్రెస్ కాదనా, ఏమనుకుంటున్నారు మీరు? అయ్యో నువ్వు అంత దూరం వెళ్ళావు, అలా అనుకోలేదు పాప, నేను వేరే నాకు వద్దు, ఈ రోజు నుంచి నేను రాను. అప్పటికి నేను సురేష్ ప్రొడక్షన్స్లో దగ్గర 20 సినిమాలు చేశాను. ఓకే. ఈ రోజు నుంచి నేను సురేష్ ప్రొడక్షన్స్ చేయను అన్న, ఈ రోజుకి చేయలేదు. ఐడెంట్ తర్వాత చాలా సినిమాలకు పిలిచారు కానీ ఐడెంట్కో. ఓకే. నేను చాలా హర్ట్ అయ్యా. అంటే నన్ను తిట్టు, బట్ అక్కడ ఒక ఆర్టిస్ట్ని తిట్టారు, అది భరించలేకపోయాను. అలాంటి అస్సలు తట్టుకోలేను. కాబట్టి అట్లా వ్యాంప్ ఇంకోటో ఒక పెద్ద హీరో ఉన్నాడు, పెద్ద హీరోయిన్ ఉంది, వచ్చేస్తా చేయను. ఓకే. చేయను అంటే సో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో, లేకపోతే ఈ కోపంతో, ఈ ముక్కుసూడితనం, కొంతమంది హెడ్ వెయిట్ కూడా అంటుంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు వాటిని. ఇంకా పొగరు, ఈ అమ్మాయికి కొంచెం టెక్ ఎక్కువ,
వీటన్నిటి వల్ల మీరు కోల్పోయింది ఇండస్ట్రీలో ఏంటి అంటే ఏమని చెప్తారు? అవకాశాలు ఆ, కోల్పోయాను, కానీ నా క్యారెక్టర్ పోలేదు కదా. ఉమ్, నేను వచ్చేదానికంటే ముందంట ఆ పొగరు వస్తుందంట, ఆ పొగరు వచ్చిన ఒక్క సెకండ్కి నేను ఎంటర్ అవుతానంట. ఓకే. ఎవరన్నారు ఈ మాట? మా ఆర్టిస్టులు అంటుంటారు. ఓకే. దాంట్లో నాకు ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నోళ్ళు మీరు వెళ్ళేటప్పుడు ఇలా అన్నారండో అంటారు. మళ్ళీ నేను కారు వెళ్ళిపోద్ది కదా, ఇది కూడా చెప్తాను, లకారం వేసి తిట్టి మరీ చెప్తారు దీన్ని కొంద అసలా అని. అంటే హీ సేయింగ్ మై క్యారెక్టర్ అండి. ఓకే. ఐఎమ్ ప్రౌడ్. అది సెట్ లో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? ఓ అబ్బో, అసలు మామూలుగానా. మగవాళ్ళతోనా ఆడవాళ్ళతోనా? ఎవరిని వదలను, ఆ, తేడా వస్తే ఎవరిని వదలను. ఓకే. ఒకసారి అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను, హీరోయిన్గా వెళ్తుంటే ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆయన, బతికి కూడా లేరు, మాట్లాడను, ఇలా తొడ మీద చేసి ఇట్లా ఇట్లా అంటూ కూర్చున్నారు. ఉమ్, నాకేదో చీదరగా అనిపించింది, ఏంటిది ఒకలాగా నేను చేయి తీస్తుంటే చేసి అంటున్నారు. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను కోపంగా. మా డాడీ చూస్తే ఎందుకమ్మా కోపంగా ఉన్నావు, ఎందుకు ఇలా పెట్టి ఇలా గోక్తా ఇట్లా ఇట్లా అంటూ నేను తీస్తుంటే మాటకి అంటున్నారు అని. వెళ్ళి పడుకో, స్నానం చేసి అన్నం తినేసి పడుకో అన్నాను. పడుకొని లేచా. పొద్దున్న మా నాన్నగారు ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఎలా తెచ్చారో, పొద్దున్న కారు ఉంది ఇంటి ముందు. ఉమ్, ఈ రోజు నుంచి నువ్వు ఒక్కదాని ఉంటావు, గోకేవాళ్ళు ఉండరు, ఇది ఉండరు, అదే మెయింటైన్ చేస్తున్నాను ఈ రోజు కూడా. ఆ. నా కార్లో ఎవరిని ఎక్కనివ్వు, ఓకే. నేను మా బాబు, ఉమ్, నా పక్కన మా బాబు కూర్చుంటాడు అంతే. ఓకే. మాకు ఒక పిల్ల వెనక, ఆ, మేము ముగ్గురు తప్ప ఉమ్, ఎవ్వరు కూర్చోడానికి లేదు. కూర్చోబెట్టను, మొక్కం మీద చెప్పేస్తాం సారీ అండి, ఎక్కొద్దు. ఉమ్. అంతే, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.